తెలుగు తెరపై భయం అనే పదానికి నిలువటర్థంలో నిలిచిన నటుడు రామిరెడ్డి. ఆయన సినీ ప్రవేశం ఎంతో ఆసక్తికరంగా జరిగింది. రాజశేఖర్ హీరోగా వచ్చిన అంకుశం షూటింగ్ సమయంలో యాదృచ్ఛికంగా దర్శకుడు కోడి రామకృష్ణ కంటపడిన ఆయన ప్రతి నాయకుడు నీలకంఠంగా ఎంపికయ్యారు. మొదటి రోజు చార్మినార్ వద్ద జనం మధ్య జరిగిన షూటింగ్ లో నిజమైన రౌడీగా భావించి అందరూ తిట్టడంతో పరువు పోయిందని రామిరెడ్డి 2 రోజులు కనిపించకుండా పోయారు. అయితే నిర్మాత ఎంఎస్ రెడ్డి ధైర్యం చెప్పడంతో తిరిగి నటించారు. సినిమా రంగంలో అందరికీ అదృష్టం అనుకోకుండా తలుపు తడుతుంది. అలా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని దశాబ్దాల పాటు వెండి తెరపై విలన్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు నటుడు రామిరెడ్డి. 90వ దశకంలో తెలుగు సినిమాల్లో విలన్ అంటే ముందుగా గుర్తొచ్చే ముఖం ఆయనదే. అయితే ఆయన వెండి తెర ఎంట్రీ వెనుక ఒక ఆసక్తికరమైన హైడ్రామా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. రాజశేఖర్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సెన్సేషనల్ హిట్ అంకుశం. ఈ సినిమా షూటింగ్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తండ్రి ఎంఎస్ రెడ్డి ఇంట్లో జరుగుతున్న సమయంలో వారి కుటుంబ స్నేహితుడైన రామిరెడ్డి అక్కడికి వచ్చారు. ఆయన నడక రూపం చూసిన కోడి రామకృష్ణ ఈయనే మన విలన్ నీలకంఠ అని ఫిక్స్ అయిపోయారు. మొదట నిర్మాత ఒకంత సందేహించిన ఎంఎస్ రెడ్డి గారు ఒక వేషం ఉంది వేస్తావా రాము అని అడగగానే రామిరెడ్డి సరదాగా తలూపారు. నిజమైన రౌడీ అనుకుని జనం షాక్. తొలి రోజే చార్మినార్ వంటి రద్దీ ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేశారు దర్శకుడు. చిరిగిన చొక్కా పాత బట్టల్లో ఉన్న రామిరెడ్డిని పోలీస్ డ్రెస్ లో ఉన్న రాజశేఖర్ కొట్టుకుంటూ తీసుకెళ్లి సీన్ అది. అక్కడ ఉన్న జనం అది షూటింగ్ అని తెలియక నిజంగానే పోలీసులు ఒక రౌడీని పట్టుకు వెళ్తున్నారని నమ్మేశారు. ఈ సంఘటన రామిరెడ్డిని ఎంతలా కలవరపెట్టిందంటే మరుసటి రోజు నుండి ఆయన షూటింగ్ రాకుండా కనిపించకుండా పోయారు. ఎట్టకేలకు ఆయన వెతికి పట్టుకొచ్చిన చిత్ర యూనిట్ తో రామిరెడ్డి తన బాధను పంచుకున్నారు. నన్ను ఎవరో పోలీసు కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే చూశామని నా స్నేహితులు ఫోన్లు చేస్తున్నారు. నా పరువు పోయింది. నేను ఈ సినిమా చేయను అని తెగేసి చెప్పారు. అప్పుడు ఎంఎస్ రెడ్డి కలగజేసుకొని ఈ రోజు నిన్ను చూసి నవ్వుతున్న వారే రేపు నీతో ఫోటో కోసం క్యూ కడతారని ధైర్యం చెప్పారు. ఆయన అన్న మాట అక్షర సత్యమైంది. అంకుశం విడుదలేక రాజశేఖర్ కు ఎంత పేరు వచ్చిందో విలన్ గా రామిరెడ్డికి అంతకు మించి గుర్తింపు లభించింది. ముఖ్యంగా ఆయన చెప్పిన స్పాట్ పెడతా అనే డైలాగ్ అప్పట్లో ఒక ఊపింది. ఆ ఒక్క సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక భీకరమైన విలన్ దొరికారు. అలా అనుకోకుండా మొదలైన ప్రయాణం రామిరెడ్డిని వెండితెరపై ఒక లెజెండరీ విలన్ గా నిలబెట్టింది.